కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు పొత్తూరు గ్రామంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పొత్తూరు గ్రామంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నటువంటి సందర్భంలో మన ఎవరైతే బాలింత మహిళలు ఉన్నారో చిన్నపిల్లలు ఉన్నారో వారికి సంబంధించి కేసీఆర్ కిట్టును ప్రవేశపెట్టడం జరిగింది. వారికి కావాల్సినటువంటి చిన్నపిల్లలకు ఏదైతే కావలసినటువంటి వస్తువులన్నీ కూడా అందులో మంచి బ్రాండెడ్ కంపెనీతో పాటు అవన్నీ కూడా కిట్టు ఆ రోజు అందజేయడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎవరైతే ప్రస్తుతం చెందుతారో వారందరికీ కూడా కేసీఆర్ కిట్టుతో పాటు మగపిల్లగాడు విడితే 11,000, ఆడపిల్ల పడితే 12,000 రూపాయలు పుడితే ఇచ్చే పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు కేసీఆర్ కిట్టును ప్రభుత్వము నిర్వీర్యం చేస్తూ, ఎందుకంటే కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణ ఆడబిడ్డలకు మంచి పని చేసిండో దాన్ని నిర్వీర్యం చేసే విధంగా కుట్రలు పన్ని ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ ఈరోజు కేసీఆర్ కిట్టును బంద్ చేయడం జరిగింది. కేటీఆర్ బర్త్డే సందర్భంగా ఒక గొప్ప వినూతనమైన ఆలోచనతోని ఏదైతే కేసీఆర్ కిట్టును ఏదైతే ఈ ప్రభుత్వం రద్దు చేసిందో, నా ఆడబిడ్డలకు ఆత్మగౌరవంగా బతకాలని, నా చిన్నారులు మంచిగా ఉండాలనే ఉద్దేశంతో కేసీఆర్ గిఫ్ట్ ఏ స్మైల్ కింద ఈరోజు మన కేసీఆర్ కిట్లను పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి ఇదంతా కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతి గ్రామంలో ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రస్తుతమైనటువంటి ప్రతి ఆడబిడ్డ సోదరిమణికి ఇది రామన్న గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. కాబట్టి అన్నగా ఒక పెద్దన్నగా వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యునిగా భావించి ఈ రోజు ఈ కేసీఆర్ కిట్ను పంపిణీ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నా, ఏదైతే మంచి కార్యక్రమాలు ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఉంటుందో లాభం జరిగే కార్యక్రమాలు వాటిని అన్నింటినీ కూడా ఈరోజు ఆదరించాలి. ఈ ప్రభుత్వాలు మారిన సంక్షేమ పదాలు పేద ప్రజలకు అందాలని ఒక గొప్ప సంకల్పంతో కేసీఆర్ గారు పనిచేసినటువంటి పథకాలను కొనసాగించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ.